నమస్తే వెల్కమ్ టు ఫోకస్ జనసేనలో పవన్ కళ్యాణ్ నీడగా ఆయనకు పేరు అసలు ఆయన వంటి మాస్ లీడర్ ఉంటే చాలు ఏ పార్టీ అయినా దూసుకుపోతుందంటారు గత 5 ఏళ్లలో విజయవాడలో మారుమ్రోగిన పోతిన మహేష్ జనసేనలో పవన్ నాదేండ్ల తరువాత పోతినికే అగ్రస్థానం విజయవాడ వెస్ట్ స్థానంపై ఆశలు పెట్టుకున్న పోతిన నమ్మించి మోసం చేయటంలో ఆరితీరిన జనసేనాని పోతినకు టికెట్ ఇవ్వలేకపోతున్నానని బీదారుపులు జనసేనకు గుడ్ బై కొట్టిన పోతిన పవన్ పై విరుచుకుపడిన పోతిన మహేష్ అసలు పోతిన మహేష్ కు జనసేనాని ఎందుకు అన్యాయం చేశారు పోతిన మహేష్ ఆవేదనేంటి ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం ఈ రోజు ఉదయం మీరు చూశారు జనసేన పార్టీలో నాకున్న పదవి బాధ్యతలకి క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశాను పోతిన మహేష్ జనసేనలో కరుడు కట్టిన నేత ఆయనంటే వైసీపీ నేతలు కూడా ఒక దశలో భయపడే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో జనసేన సిద్ధాంతాన్ని ఆయన అలవరుచుకోలేదు ఏకంగా తన శరీరం నిండా జీర్ణించేసుకున్నారు పవన్ ఆశయాలు ఆయన పార్టీ సిద్ధాంతాలు ఎందరూ అర్థం చేసుకున్నారో తెలియదు ఎందరు పాటించారో కూడా తెలియదు కానీ మనసా వాచ పాటించిన వారు పోతిన మహేష్ అని చెప్పవచ్చు ఆయనకు రాజకీయాలు తెలియవు జనసేన జెండాతోనే ఆయన రాజకీయం స్టార్ట్ అయింది ఒక సగటు మనిషి కూడా ఎమ్మెల్యే అయి అసెంబ్లీలోకి వెళ్లవచ్చు అన్న ఆశ ఆయనకు పవన్ కలిగిస్తే దాన్ని నమ్మి చిత్తశుద్ధితో పనిచేశారు పోతిన మహేష్ కానీ జనసేనాని పోతినను నిండా ముంచారు మిమ్మల్ని గుడ్డిగా నమ్మి నడుస్తున్నందుకు మేము అమాయకులు అయినందుకు మీరు ఎట్లాంటి పనులు చేస్తారా ఏ పార్టీకైనా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు అలాగే హార్డ్ కోర్ లీడర్స్ కూడా అవసరం ఇప్పుడు చూస్తే అలాంటి లీడర్ పోతిన మహేష్ జనసేన నుంచి బయటికి వెళ్లిపోవడం ఆ పార్టీకి తీరని నష్టమే కలుగచేస్తుందని చెప్పవచ్చు పోతిన మహేష్ ని ఏ విజయవాడ పశ్చిమ సీటుకో పరిమితం చేసి లైట్ తీసుకుంటే అది జనసేనకే నష్టమని అంటున్నారు ఆయన ఏపీలోని మొత్తం జనసేన నేతలకు రోల్ మోడల్ గా ఉన్నారు ఆయన కష్టం ఆయన శ్రమను అధినాయకత్వం ఎంతవరకు గుర్తించిందో తెలియదు కానీ ఆయనను చూసి అలా మారాలనుకునేవారు స్ఫూర్తిగా తీసుకున్నవారు జనసేన కోకొల్లలు అలాంటి పోతిన మహేష్ చెప్పే ప్రతి మాటకి ఎంతో విలువ ఉంటుంది ఇంకా చెప్పాలంటే పవన్ కంటే కూడా ఆయన మాటలకే జనసేనలో విలువ ఉంటుంది అనుకున్నా తప్పులేదేమో జనసేన పార్టీని దేనికోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో ప్రజల ప్రయోజనాల కోసమో కాదు వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతా ముఖ్యంగా మిమ్మల్ని కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తూ ఉన్నారు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కాపు సామాజిక వర్గం వారు అమాయకులు వారు మీరంటే పిచ్చి మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చెయ్యొద్దు కాపు యువతని నాశనం చెయ్యొద్దని మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే నాయకుడు పార్టీ పెడతారు అనుసరించిన సేవకున్నే క్యాడర్ అంతా చూస్తారు నమ్ముతారు సో అలా పోతిన మహేష్ జనసేన నుంచి పోతూ చేసిన కామెంట్స్ కానీ ఆయన పవన్ మీద చేసిన విమర్శలు కానీ ఆ పార్టీకి తీరని నష్టాన్ని తెస్తున్నాయని అంటున్నారు ఆయన క్యాస్ట్ను కూడా ముందుకు తెచ్చారు కమ్మవారి కోసం కాపులు త్యాగాలు చేయాలా అన్న ఒక్క ప్రశ్న చాలు జనసేన సమాధానం చెప్పడానికి ఎంతో వెతుక్కోవాల్సిన్నది చెబుతుంది పొత్తు ధర్మం గురించి ఆయన అన్న మాటలు ఆలోచింపచేసేవే కొవ్వొత్తిగా తమ పార్టీ కరిగిపోవాలన్న ఆయన ప్రశ్న లక్షలాది జనసైనికుల మెదళ్లకు పదును పెట్టేవే నేను మోసపోయాను మీరు కూడా ఆలోచించుకోండి అంటూ ఆయన జనసైనికులకు ఇచ్చిన పిలుపు కూడా వారిని ఎంతోగానో ప్రేరేపించింది ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారా మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారా మీరు చెప్పండి పశ్చిమ నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా తెనాలి మైనస్లో ఉందని మీకు తెలుసు కదా విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకొని ప్లస్లో ఉన్న స్థానాన్ని మీరు ఎందుకు వదులుకున్నారు విజయవాడ వెస్ట్ సీట్ని నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించేవాళ్ళు అయితే మీరు తెనాలనే త్యాగం చేయొచ్చుగా
తెనాలి త్యాగం చేయొచ్చుగా. త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? త్యాగాలకి బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకి పనికిరారా? మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదా? అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా? ఏ త్యాగాలకి కమ్మ సామాజిక వర్గం పనికిరాదా? పోనీ పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తందారులకో క్యాపిటలిస్టులకో కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకో. ఇప్పటిదాకా జనసేనలో పనిచేసిన లీడర్స్ బయటకు వెళ్లిపోతూ కొన్ని విమర్శలు మాత్రమే చేశారు. కానీ మహేష్ అయితే ఏకంగా జనసేన కూసాలనే కదిలించే ప్రయత్నం చేశారు. ఆయన అంటున్నది కూడా జనసేన శ్రేయస్సు కోరుతూనే కాబట్టి అంతా శ్రద్ధగా వింటున్నారు. రాజకీయాల్లో నటన కుదరదు అని ఆయన అనడం ఎక్కడో గుచ్చుకున్నదే. అంతేకాదు పవన్ మాటలను ఆయనకి అప్పచెప్తూ 10-20 సీట్లు తీసుకోవడానికి మేము టీడీపీ కుక్క బిస్కెట్లకు పడేవారమా అని ఒకనాడు గర్జించారు పవన్. ఇప్పుడు అదే కోట్ చేస్తూ పవన్ ని నిలదీశారు. 21 సీట్లను తీసుకోవడం కోసం ఎందుకు లొంగిపోయారని అధినేతనే గద్దించారు. వీటికంటే పదునైన మాట మరోటి ఉంది. తామంతా కలిసే జనసేనను బతికించుకుంటే పవన్ మాత్రం పార్టీని చంపేస్తున్నారని, ఇది మొత్తం క్యాడర్ కి గట్టిగా ఆలోచింపచేసేలా ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. మీలో ఒక చెగోవీరని చూసుకున్నాం, ఒక ఉద్యమకారుని చూసుకున్నాం, మీరు నిలబడతారనుకున్నాం. మీరు ఇలా నట్టేట ముంచేస్తారని మా కల్లో కూడా ఊహించల. యువత భవిష్యత్తుకి మీరు అండగా నిలబడతారనుకున్నాం. మా కళల్ని ఇలా కాల రాసేస్తారని తెలిస్తే మీతో ఎందుకుంటాం? ఇదేదో పోతిని మా సీట్ రాలేదనో ఆవేదనతోనో మాట్లాడట్లా. నేను చెప్పే ప్రతి మాట కూడా నిజం. నేను చెప్పే ప్రతి మాట మీరు విశ్లేషణ చెయ్యండి. జనసేనకు జెండా లేదు, ఎజెండా లేదు, గాజు గ్లాస్ గుర్తు లేదు, అసలు జనసేనను పట్టించుకునే నాథుడే లేడు అంటూ కరుడు కట్టిన నేత పోతిన మహేష్ నిప్పుల వర్షం కురిపించారు. అంతేకాదు 40 లక్షల క్రియాశీలక కార్యకర్తలు 1-2 సార్లు ఆలోచించుకోవాలని కోరారు. పోతిన మహేష్ జనసేన నుంచి వెళ్లిపోవచ్చు కానీ ఆయన ప్రభావం మాత్రం జనసేన మీద తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. ఒకనాడు ఎన్టీఆర్ టీడీపీ నుంచి బయటకు వెళ్లిన నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీని జనాల్లో బద్నాం చేసి 1989లో టీడీపీ అధికారంలోకి రాకుండా చేయగలిగారు. తెలంగాణలో ఎదురు లేదనుకున్న కేసీఆర్ కి ఈటెల రాజేందర్ అన్న నేత ఈటే ముళ్లతో గులాబీని గుచ్చేసి మరీ 2023లో భారీ ఓటమికి ఎంతో కారణమయ్యారు. అందువల్ల తమతో నడిచిన నాయకులు ఒక్కరే కదా బయటకు పోయేది అనుకోకూడదు. అందరూ నాయకులు ఒక్కరు కాదు, ఆ ఒక్క నాయకుడు అందరిలా కాదు. అలాంటి లిస్టులో పోతిని మహేష్ ఖచ్చితంగా ఉన్నారని ఘంటాపదంగా చెప్పవచ్చు. మీ నడవడికలోనే లోపం ఉంది, మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన, టికెట్లు కేటాయింపు పైన, జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలు ఉన్నాయి. అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా 3-4 ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? ఇక చివరిగా జనసేనలో పవన్ కళ్యాణ్ నీడగా ఆయనకు పేరు. అసలు ఆయన వంటి మాస్ లీడర్ ఉంటే చాలు ఏ పార్టీకైనా దూసుకుపోతుందంటారు. గత 5 ఏళ్లలో విజయవాడ వంటి రాజకీయ రాజధానిలో పోతిన మహేష్ పేరు మారుమోగింది. ఆయన బీసీ నేతగా ఉండటం ప్లస్ పాయింట్ అయింది. జనసేనకు ఎవరు లీడర్స్ అంటే పవన్, నాదెండ్ల మనోహర్ తరువాత వినిపించే 3వ పేరు ఆయనదే. ఇక 2019 ఎన్నికల్లో చూస్తే పోతిన మహేష్ ఏకంగా 25,000 దాకా ఓట్లు సాధించి అంతా తన వైపు చూసేలా చూశారు. బీసీల అత్యధిక సంఖ్యలో ఉన్న విజయవాడ వెస్ట్
కాంగ్రెస్లో ఎన్నో పోరాటాలు చేసి జనసేన జెండాగా మోసిన పోతినకు టికెట్ ఇవ్వకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్ క్యాంపు సైట్కి ర్యాలీగా వెళ్లి జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సింహంలా సింగిల్గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పైన ఉంటుందంటున్నారు పోతిన. జెండా కూలీలా బతకడం తన వల్ల కాదని, వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ ప్రకటించారు. సో ఇదండి ఇవాల్టి ఫోకస్. రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ BIZ న్యూస్.